2024 శీతాకాల సమావేశానికి అసెంబ్లీ స్పీకర్ గారు వస్తున్నారు. జై అహు. వచ్చినప్పుడు చూస్తుంది. సభలో ఉన్న వారందరికీ నమస్కారం. అందరూ కూర్చోండి. నా పేరు చందు. మేము జడ్పీహెచ్ఎస్ బీఆర్సీపురం నుంచి మాక్ అసెంబ్లీ కండక్ట్ చేస్తున్నాము. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, ఇది అసెంబ్లీపై పిల్లలకు అవగాహన కల్పించడం కోసం మాత్రమే మా స్కూల్లో మాక్ అసెంబ్లీ కండక్ట్ చేస్తున్నాము. సభలో ఉన్న వారందరికీ నమస్కారం. ముందుగా ఈ సభను వందే మాతరం ప్రార్థనా గీతంతో మొదలు పెడదాం. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలం సస్యశ్యామలం మాతరం వందే మాతరం శుభ్రజోష్ణ పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదల శోభిని సుహాసిని సుమధుర భాసిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. సభలో ఉన్న వారందరికీ నమస్కారం. మనమందరం ప్రజాసేవకులం. ప్రజల సొమ్ము దోచుకునే అర్హత మనకి లేదు. కావున సభ సజావుగా నిర్వహించడానికి అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాం. మనం ఈరోజు సెషన్లో 2 బిల్లులు ఆమోదించుకున్నాం. ఇక ప్రశ్నోత్తరాల సమయం ఆసన్నమైంది కాబట్టి మనం ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలు పెడదాం. ముందుగా ముఖ్యమంత్రి ఎస్ చందు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సభలో ఉన్న శాసనసభ్యులందరికీ ముందుగా నా నమస్కారాలు. మన రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంచలో ఉందంటే కారణం మా ప్రభుత్వమేనని సగర్వంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగే విద్యారంగంలో చూసుకుంటే కొత్త విధానాలను ప్రవేశపెట్టి ప్రతి పిల్లవాడు కూడాను విద్య అభ్యసించేటట్లు చేస్తున్నాం అధ్యక్ష. ఆకర్షణీయంగా బడుల రూపురేఖలు మార్చాం అధ్యక్ష. అధ్యక్ష, పేద పిల్లలు బడిలో వచ్చి చదువుకునే విధంగా ప్రతి పేదవాడి తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు జమ చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మనం కొన్ని కొత్త పథకాలను ప్రవేశపెట్టి పర్యాటక రంగంలో దేశంలో అత్యున్నత స్థానాన్ని పొందాం అధ్యక్ష. అధ్యక్ష, పరిశుభ్రత ప్రధానంగా కలిగిన రాష్ట్రంగా దేశంలో ప్రథమ స్థానాన్ని పొందాం అధ్యక్ష. అధ్యక్ష, రైతులకు పంట బీమాలు అందజేస్తున్నాం మరియు రైతులకు ₹1 వడ్డీకే వారికి రుణాలనేవి అందజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, సబ్సిడీల ద్వారా రైతులకు, చేనేత కార్మికులకు, మత్స్యకారులకు వారి వృత్తి సామాన్లు అందజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పటికే రాష్ట్రంలో 72% యువతకి స్వయం ఉపాధిని కల్పించాం అధ్యక్ష. బాలికలపై అఘాయిత్యాలు జరగకుండా కొత్త యాప్ల్ని ప్రవేశపెట్టాం అధ్యక్ష. అధ్యక్ష, 60 సంవత్సరాలు దాటిన వయోజనులందరికీ కూడాను పెన్షన్లు అందజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, పేదవారికి ప్రతి ఒక్కరికి 5 కేజీల బియ్యాన్ని ₹5 తదితర సరుకుల్ని కూడా తక్కువ ధరలకే అందజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, నేడు
కొన్ని ఆరోగ్య విధానాలను ప్రవేశపెట్టి పేదవారికి ఉచిత వైద్యాన్ని కల్పిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, నేను గిరిజన ప్రాంతాలకు కూడాను అంబులెన్సులు వెళ్ళేటటువంటి సదుపాయాల్ని కలిగించాం అధ్యక్ష. అధ్యక్ష, కల్తీ మద్యాన్ని నివారించి ఉత్తమ మద్యాన్ని అందజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, అంతర్జాతీయ కంపెనీలు కూడాను నేడు మన రాష్ట్రంలో కంపెనీలు పెట్టే స్థాయికి ఎదిగాం అధ్యక్ష. ధన్యవాదాలు. తరువాత విద్యాశాఖ మంత్రి శ్రీనిధి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సభలో ఉన్న వారందరికీ నమస్కారం. అధ్యక్ష, మా ప్రభుత్వం వచ్చాక 1 నుండి 14 సంవత్సరాలలో ఉన్న ప్రతి చిన్నారికి విద్యను కల్పిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, తక్కువ కులం ఉన్న వారిని గిరిజన సంక్షేమ పాఠశాలను ఏర్పాటు చేశాం అధ్యక్ష. అధ్యక్ష, కస్తూరి బాలికా విద్యాలయాలను అభివృద్ధి చేశాం అధ్యక్ష. అధ్యక్ష, NMMS లాంటి ఎన్నో కొత్త పరీక్షలను ప్రవేశపెట్టాం అధ్యక్ష. నా ప్రభుత్వం వచ్చాక ఎన్నో కొత్త పథకాలను ప్రవేశపెట్టాం అధ్యక్ష. తల్లికి వందనం, విద్యా దీవెనలు, ఎన్నెన్నో కొత్త పరీక్షలను ప్రవేశపెట్టాం అధ్యక్ష. బడులలో IVF ప్యానెళ్లు వంటివి అందజేసి విద్యా సులభతరం అయ్యేటట్లు చేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. దీనికి ప్రతిపక్ష సభ్యుడైన గణేష్ ప్రశ్న. అధ్యక్ష, ఎందుకంటే రోడ్డుపై ఉన్న ప్రతి అమ్మా, మీరు అనుమతి తీసుకోలేదు. కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. అధ్యక్ష, రోడ్డు మీద ఉన్న చిన్న చిన్న వీధి బాలులకు కూడా విద్యను కల్పించాలి అధ్యక్ష. అధ్యక్ష, KGBV స్కూల్లో చాలా మంది టీచర్స్ పనిచేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జీతాలు పెంచడం లేదు అధ్యక్ష. అధ్యక్ష, జీతాలు పెంచుతామని ఈ ప్రభుత్వం ప్రమాణం కూడా చేశారు అధ్యక్ష. దీనికి విద్యాశాఖ మంత్రి సమాధానం కావాలి అధ్యక్ష. దీనికి విద్యాశాఖ మంత్రి సమాధానం. అధ్యక్ష, ప్రతి చిన్నారికి విద్యను కల్పిస్తున్నాం అధ్యక్ష. అలా చదవటం లేదని ఎన్నో కొత్త పథకాలను ప్రవేశపెట్టాం అధ్యక్ష. నా ప్రభుత్వం KGBVలో ఉన్న టీచర్లకు పెంచే జీతాలను ఈ నెల నుంచే అమలు చేశాం అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. తరువాత వ్యవసాయ శాఖ మంత్రి అయిన నిర్మల మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సభలో ఉన్న వారందరికీ నమస్కారం. అధ్యక్ష, పంటలకు కావలసిన పురుగుల మందులను రైతులకు అందజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, రైతు భరోసా పథకం కూడా అందజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, రైతులకు వ్యవసాయాన్ని సులువుగా చేయడానికి సబ్సిడీపై ఎన్నో మిషన్స్ ను కూడా అందజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ప్రతి వారికి ఉచిత రేషన్ కూడా అందజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, రైతు ధాన్యాన్ని గవర్నమెంట్ కొనుగోలు చేస్తుంది అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. దీనికి ప్రతిపక్షం సభ్యురాలైన వైష్ణవి ప్రశ్న. అధ్యక్ష, అధ్యక్ష, కూరగాయల ధరలు మరియు పప్పు ఉప్పుల ధరలు పెరిగిపోతున్నాయి అధ్యక్ష. అధ్యక్ష, వ్యవసాయానికి కొత్త కొత్త మిషన్లు అందజేస్తున్నారన్నమాట నిజమే, కానీ వారికి ఎటువంటి సబ్సిడీలు లేవు అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి వాళ్ళు చెప్పిన మాటలు అబద్ధం అధ్యక్ష. అధ్యక్ష, వ్యవసాయం రోజు రోజుకి వెనక పడిపోతుంది అధ్యక్ష. అధ్యక్ష, వ్యవసాయం కలుషితమైన మందులు అందజేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, వ్యవసాయం పాడైపోవడం వల్ల రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అధ్యక్ష. దీనికి వ్యవసాయ శాఖ మంత్రి నుండి సమాధానం కావాలి అధ్యక్ష. దీనికి వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం. అధ్యక్ష, గత సంవత్సరం నుండి పంటలు పండకపోవడం వల్ల ధరలు పెంచవలసి వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, ఇలాంటివి తగ్గించడం కోసమే కొన్ని పథకాలను ప్రవేశపెట్టాం అధ్యక్ష. అధ్యక్ష, రైతులు పండించడానికి ఇబ్బంది పడకూడదని ఎన్నో వ్యవసాయ మిషన్స్ ను కూడా ప్రవేశపెట్టాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. తరువాత పారిశ్రామిక శాఖ మంత్రి